ఈరోజు మన గ్రామంలో వైఎస్ఆర్ జయంతికి వచ్చిన వైఎస్ఆర్ కార్యకర్తలకి, పెద్దలకి, నాయకులకి అదేవిధంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాజశేఖర రెడ్డి చేసిన పనుల కోసము ఈరోజు ఎన్ని రోజులు ఆయన చనిపోయినా కూడా ఈరోజు మరలేకున్నట్లు ఉన్నాము. కాబట్టి నెక్స్ట్ వచ్చే అందరూ కూడా ప్రతి కార్యకర్తగా మనం కలిసి నెక్స్ట్ మన జెండా ఎగరేసుకోవాలా. సర్పంచ్లు అయితేమి, ఎంపీటీసీలు అయితేమి, మున్సిపాలిటీ అయితేనేమి, ఏ ఒక్క ఎలక్షన్ వచ్చినా మనం సిద్ధంగా ఉండాలని చెప్పి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలకి, నాయకులకి నా హృదయపూర్వక తెలియజేస్తూ వాళ్ళందరూ మరి యాక్ట్గా ఉండి ఈరోజు ఆధారపడుకున్నట్లు అందరూ కూడా మనం ముందుకు పోదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నా ధన్యవాదాలు. నా పేరు ఎక్స్-జెడ్పీటీసీ జి ఆనంద్, ఆదున మండలం. ఈనాటి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆదోని మండల మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఆనంద్ గారికి, గ్రామస్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులకు, అభిమానులకు, గ్రామ ప్రజలకు, పత్రికా సోదరులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. మాట తప్పని మడమ తిప్పని నాయకుడు, రైతు పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆరోగ్యశ్రీ ప్రదాత, మన అందరి ఆరాధ్య దైవమైన స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని మన గ్రామంలో ఆనవాయితీగా అంగరంగ వైభవంగా ఈరోజు జరుపుకోవడం జరిగినది. ముఖ్యంగా మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన రాజశేఖర రెడ్డి, స్వర్గీయ రాజశేఖర రెడ్డి సుమారు చనిపోయి 15 సంవత్సరాలైన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతూ గతంలో చాలా మంది ముఖ్యమంత్రులు మన రాష్ట్రాన్ని పాలించినారు. కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఒక స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఒకటే సాధ్యమని ఘంటాపదంగా చెప్పచ్చు. అప్పట్లో ఆయన పాదయాత్ర చేసి ప్రజలకి ఏమేమి అవసరమో, ఉచిత విద్యుత్ అయితేనేమి, ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ పథకాలు అయితేనేమి, ఎన్నో పథకాలను అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా పథకాలు చేయడం జరిగినది. అందులో అనుకోకుండా మన రాజశేఖర రెడ్డి గారు మరణించడం జరిగినది. మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి తొందరలోనే పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత తొందరలోనే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తూ 151 సీట్లను గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలంతా కట్టబెట్టడం జరిగినది. అనివార్య కారణాల వల్ల మన ప్రభుత్వము 2024లో రాలేకపోయినది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన ఏమేం పథకాలు చేసినాడో అవన్నీ పథకాల పాదయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేసుకొని ఆయన కానీ ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో గాంధీజీ అప్పట్లో కలలు కనేవాడు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం తేవాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి మన గ్రామాల్లోనే గ్రామ స్వరాజ్యం, గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఎంతో మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఖచ్చితంగా మండల స్థాయికి వెళ్ళుకోకుండా గ్రామ ప్రజలకంతా గ్రామ స్థాయిలోనే సేవలు అందిస్తూ గతంలో ఎన్నో సేవలు అందించినాడు. అదేవిధంగా అప్పట్లో మన జగన్మోహన్ రెడ్డి నవరత్నాలలో మేనిఫెస్టో పొందుపరచడం జరిగినది. మేనిఫెస్టోలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎంత కరోనా పరిస్థితి ఇబ్బంది ఉన్నా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి డేట్ల వారీగా కులం మతం తేడా లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి డీబీటీ ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకు ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి పడుకోకుండా రాష్ట్ర స్థాయి ప్రజలైతేనేమి, నియోజకవర్గ స్థాయి ప్రజలైతేనేమి, గ్రామ స్థాయి ప్రజలైతేనేమి, రాబోయే త్వరలోనే స్థానిక సంస్థలు జెడ్పీటీసీలు అయితేనేమి, ఎంపీటీసీలు అయితేనేమి, సర్పంచ్లు అయితేనేమి వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఈ కూటమి ప్రభుత్వము ఏ కార్యక్రమాలు చేస్తున్నాయో ఆయా కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్తూ ఎండగడుతూ ఖచ్చితంగా ధైర్యంగా ఉంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక తప్పిస్తూ, అలాగే గౌరవ మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ గారిని కూడా మరొకసారి ఎమ్మెల్యేగా చేసుకుంటూ ఖచ్చితంగా మన గ్రామాభివృద్ధికి, గ్రామ ప్రజలైతేనేమి, గ్రామ నాయకులైతేనేమి ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఇంత జయంతి వేడుకలు జరుపుకోవడానికి వచ్చినారు. కాబట్టి ఇదే ఉత్సాహమే
2029 ఎన్నికల వరకు ఉత్సాహపరిచి ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు ఖచ్చితంగా ఒక తపనతో ఉండాలని, అలాగే మన ఆదోని సమన్వయకర్త మన గౌరవనీయులు సాయిప్రసాద్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే చేసుకునే వరకు ఖచ్చితంగా మీరంతా రాబోయే రోజుల్లో మన గ్రామం నుంచి, గతంలో మన గ్రామం మంచి మెజారిటీ ఉండేది, అనివార్య కారణాల వల్ల మన గ్రామం ఇలా అయింది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా 2029లో అఖండ మెజారిటీతో మన గ్రామాన్ని గౌరవ శాసనసభ్యులకు మన ఇస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దాసరి ప్రహ్లాద్ యాదవ్, మాజీ సర్పంచ్, విరుపాపురం.